సంగారెడ్డి జిల్లా జిన్నారంలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో రాష్ట్ర యువత నాయకులు వెంకటేశం గౌడ్ యువకులతో కలిసి ఉత్సాహంగా రంగులు చల్లుకుంటూ హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుండి సందీప్ ఎన్నో రకాలుగా సేవలందించారని, అటువంటిది సందీప్ని కాదని పొత్తుల్లో భాగంగా టీడీపీకి సీటు కేటాయిస్తే సహకరించేది లేదని సందీప్ అనుచరులు స్పష్టం చేస్తున్నారు. టీడీపీ నుండి గంటా శ్రీనివాసరావుకు భీమిలి సీటు ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని స్పష్టం చేశారు. వైకాపా నాయకుల భూదాహానికి రెవెన్యూ అధికారుల చేతివాటానికి గురై కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరానికి చెందిన చేనేత కార్మికులు సుబ్బారావు, ఆయన భార్య పద్మావతి, కుమార్తె వినయ ఆత్మహత్య చేసుకున్నారు. కాంగ్రెస్ నాయకులు వారికి పార్టీ తరపున ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలో 8వ వార్డులో రుస్తుంపేట రోడ్లో ముదిరా శ్మశానం వాటికను మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో మండల కేంద్రమైన న్యాల్కల్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ కార్యక్రమానికి హాజరవుతున్న ఎమ్మెల్యే మాణిక్రావు వాహనాన్ని లోక్సభ ఎన్నికల నేపథ్యంలో జహీరాబాద్ బీదర్ మార్గం మధ్య చెక్పోస్టు వద్ద మధ్యాహ్నం పోలీసులు ఎన్నికల సిబ్బంది తనిఖీ చేపట్టారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం మూడపల్లిలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీలకు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సహకరించారు. చెర్లకి చెందిన శ్రీరామ భక్తులు వచ్చే నెలలో జరిగే శ్రీరామనవమికి గానుగోటితో వలచిన తలంబ్రాలను సిద్ధం చేశారు. చెర్ల మండల కేంద్రంలో ఉన్న రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తలంబ్రాలతో భద్రాద్రికి శ్రీరామ నామస్మరణతో పాదయాత్రగా భక్తులు బయలుదేరారు. కాగజ్నగర్ పట్టణంలో లారీ అసోసియేషన్ అధ్యక్షులు వెన్నె కిషోర్ చేపట్టిన నిరసన దీక్ష 2వ రోజుకు చేరుకుంది. లారీ యాజమాన్య న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం అయ్యే వరకు తమ మద్దతు ఉంటుందన్నారు. సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ శ్రీ మెట్ట ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో మార్వాడీల ఆధ్వర్యంలో నిర్వహించిన హోలీ వేడుకల్లో ఎమ్మెల్యే మట్ట రాగమయ్యి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మార్వాడి సోదరులతో కలిసి డాన్స్ చేశారు. రహదారి ప్రమాదంలో మృతి చెందిన దామోదర్ కుటుంబానికి న్యాయం చేయాలని మృతుని బంధువులు పుట్టపర్తి పోలీస్ స్టేషన్ను ఆదివారం ముట్టడించారు. శనివారం మధ్యాహ్నం బైకుని కారు ఢీకొనడంతో పుట్టపర్తికి చెందిన దామోదర్ నాయుడు మృతి చెందారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని పెద్ద సంఖ్యలో మృతుని బంధువులు పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. పొత్తులో భాగంగా ఎచ్చెర్ల టికెట్ను బీజేపీకి ఇవ్వడాన్ని తామంతా జీర్ణించుకోలేకపోతున్నామని టీడీపీ నాయకులు వాపోతున్నారు. ఎచ్చెర్లలోని టీడీపీ కార్యాలయంలో సోమవారం నాయకులు, కార్యకర్తలు సమావేశాన్ని నిర్వహించారు. కర్ణాటక నుండి గుడుపల్లి మండలం సోడిగానిపల్లికి తరలిస్తున్న కర్ణాటక మద్యాన్ని ఎస్ఈబీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఈ మద్యం తరలిస్తున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఎల్కోట స్థానిక మాజీ ఎమ్మెల్యే కోళ్ల లలితా కుమారి నివాసంలో సోమవారం లలితా కుమారి 54వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. వచ్చే ఎన్నికల్లో ఆమె ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో దుర్మార్గపు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు, కూటమి నిడదవోలు అభ్యర్థి కందులు దుర్గేష్ పిలుపునిచ్చారు. పాతపట్నం నియోజకవర్గంలో మామిడి గోవిందరావుకు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే టికెట్ కేటాయించడంతో మామిడిని కలవడం కలమటకు ఇష్టం లేదని, గుమ్మం దగ్గర నుండి మామిడి గోవిందరావును కలమట కుమారుడు పంపించేయడంతో మామిడి వెనుదిరిగారు.
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరువూరు సమీపంలోని ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో సోమవారం పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా పోలీసులు తెలియజేశారు. కుప్పం టీడీపీ కార్యాలయం వద్ద మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ టీడీపీ హయాంలో మహిళల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అందించామన్నారు. వాసవి కన్యకా పరమేశ్వర ఆలయ శతవర్ష కుంభాభిషేక మహోత్సవంలో మాజీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఆలయానికి విచ్చేసిన చంద్రబాబుకు ఆలయ అర్చకులు ఆర్యవైశ్యులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. కుప్పం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ శాంతిపురం మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ టీ దుకాణంలో టీ చేసి ప్రజలకు అందించి వినూత్న రీతిలో ప్రచారం చేశారు. కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ డిజిటల్ స్క్రీన్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని చేపడుతోంది. ఇప్పటికే మండలానికి ఒక డిజిటల్ స్క్రీన్ వాహనాన్ని కేటాయించగా గ్రామీణ ప్రాంతాల్లో సైతం ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తోంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో దుర్మార్గపు ప్రజాస్వామ్య హక్కులను కాలరాసే వైసీపీ ప్రభుత్వాన్ని సాగనంపాలని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షులు కూటమి నిడదవోలు అభ్యర్థి కందులు దుర్గేష్ పిలుపునిచ్చారు. వైసీపీ రాక్షస పాలన నుండి కాకినాడ నగరాన్ని రక్షించుకుందామని తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజాం తెదేపా కార్యాలయంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ ఆధ్వర్యంలో 85 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. వంగర మండలం శివ్వాం నుండి 25 ఎస్సీ కుటుంబాలు, రేగడి సోమరాజుపేటకు చెందిన 60 కుటుంబాలు తెదేపాలో చేరాయి. తమ రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక కొన్ని పత్రికలు తమపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయని విజయవాడ వైసీపీ ఎస్సీ సెల్ నాయకులు బెజ్జం రవికుమార్, మైనార్టీ నాయకులు షేక్ నాగుల్ మీరా మండిపడ్డారు.